హాయ్ అందరికీ వెల్కమ్ టు మన రెడ్డి లైఫ్. మన రోజులు మన సంతోషాలు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియో నా ఈవినింగ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీతో షేర్ చేస్తాను అనమాట. ఈరోజు హాలిడే అండి, సండే వచ్చింది. ఫిబ్రవరి 1 డేట్న ఈ వీడియో అయితే తీశాను. ఏంటి ఇంట్లో ఎంత చెత్త ఉంది, అక్కడ పడేస్తారా అంటారేమో. అప్పుడే మా వదినోళ్ళు గుబ్బల మంగమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి వచ్చుకుంటా పప్పర పలసకాయ అయితే తెచ్చారనమాట. దారిలో అమ్ముతారు. వచ్చుకుంటా కొన్నట్టున్నారు. మాకైతే ఒకటి ఇచ్చేసి ఒకటి వాళ్ళు అట్టుకెళ్ళారు. అమ్మవారి ఫోటో అలాగే ప్రసాదం కూడా తెచ్చి ఇచ్చేసారనమాట. నేను ఆ పప్పర పనసకాయ రాగానే పిల్లలు మేము ఒలుచుకొని అక్కడ ఇంట్లోనే ఒలిచేసి తినేసామన్నమాట. అందుకని ఆ తుక్క అంతా అలాగే ఉంది. సర్లే ఎలాగో ఈవినింగే కదా, మనం ఎలాగో పని చేసుకోవాలన్నట్టుగా ఇంకా అక్కడే వదిలేసి ఇంకా అది తిన్న వెంటనే మళ్ళీ ఇంట్లో పని అయితే మొదలు పెట్టేశానండి. రూమ్స్ అన్నీ తుడుచుకొచ్చుకుంటాను ముందు. ఆ రోజు సండే కాబట్టి ఇంటి నిండా చెత్త ఉంటుందండి. అబ్జల్యూట్లీ, ఎందుకంటే నా పిల్లలు అలా చేస్తారనమాట. ప్రతి సండే అంత చెత్త వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉంటారు, ఆ పేపర్లు చింపి అవి చింపి అలాగా. ఇంకా కనకంబరాలు అలాగే మల్లెపూలు అయితే మా దుర్గక్కలు ఇంటికి అడిగింది. అంటే మా ఎదురుంగి ఇల్లు ఉంటుంది, మా మేనత్త ఇంటి దగ్గర పువ్వులు కోసుకున్నాను. అలాగే కనకంబరాలు కూడా మా మేనత్త కోసిచ్చింది. వాళ్ళ చెట్లు అనుకుంటా. అవి ఇవి కలిపి నేను పువ్వులు కట్టడానికి మాల కట్టడానికి అక్కడ పెట్టుకున్నాను. ఇంక ముందైతే గదులన్నీ మంచిగా తుడుచుకొచ్చేస్తానండి. ఆ తర్వాత బయట ఇది ఉంది కదా, బయట కూడా తుడిచేసిన తర్వాత ఇంకా గేట్లు తీసుకొని గేట్ బయట కూడా తుడుచుకొని వచ్చేస్తాను. ఇక్కడ ముగ్గు వేశారు. అలాగే ఈ చెత్త కాగితాలు అవంతా చూసారు ఎంత చెత్త ఉందో అవంతా అక్కడ పోగొట్టేశాను. అలాగే వీడియో తీయలేదండి. బయటకు కూడా వెళ్ళి బయట కూడా తుడుచుకొని వచ్చేసాను. అప్పటికి టైం వచ్చేసి 3:30 అలాగ అవుతుంది, 3:30, 4 ఆ టైంలో చేస్తాను. ఈ లోపల మోటార్ వేసుకొని గిన్నెలన్నీ బయటేసేసుకున్నాను. అవన్నీ వేసుకొని కొంచెం వాటర్ పట్టేసి నానితే కదండి, అవి నానిన తర్వాత అలా తోముతాను అనమాట. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ లేట్ నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. కానీ తోమేటప్పుడు అప్పటికి నాకైతే ఈజీగా 1 అవర్ పట్టిద్దండి. అంత చెత్త ఉన్నప్పుడు ఎలాగైనా తుడుచుకుంటూ ఇంటి చుట్టూ తుడిసి అవంతా చేయాలంటే 1 అవర్ టైం పడుతుంది కదా. నాకు చాలా టైం పట్టింది. ఇంకా గిన్నెల దగ్గర కూర్చున్నప్పుడే బోల్డ్ టైం తినేసిందండి నాకైతే. ఇంకా నేను ఏదన్నా పని అనుకున్నానంటే ఆ పని అయిపోవాలన్నమాట. ఇంకా అలా కూర్చొని 1 బై 1 మనం పని చేసుకుంటేనే మనకి ఎదరికి వెళ్తుందండి. నేనైతే నా ఈవినింగ్ రొటీను సండే అప్పుడు ఎప్పుడన్నా ఎలా ఉంటుంది, ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే ముందుగా అయితే గదులన్నీ తుడిచేస్తాను, గుమ్మాలు తుడిచేసుకొని అప్పుడు గిన్నెలు ఏమన్నా ఎక్కువగా ఉంటే ఇలా బయటేసుకొని ఉంటాను. లేదంటే కొన్ని మాత్రమే ఉన్నాయంటే వాటిని ఆపేసి తెల్లారి మార్నింగ్ కానీ లేదంటే అన్నం తిన్నాక కానీ తోమేసుకుంటాను అనమాట. అలా ఉంటుంది నా రొటీను. ఈరోజు మాత్రం ఇంకా కొన్ని గిన్నెలు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మార్నింగ్ కడగలేదు నేను. అందుకని ఆఫ్టర్నూన్ ఒకసారి కడిగేసుకోవచ్చు అన్నట్టుగా నేను మొత్తం అన్ని ప్లాన్ చేసుకుంటాను అనమాట. కూర వండాను కదా, ఇంకా కూర ఒక దాంట్లో మళ్ళీ దాన్నే కొంచెం ఫ్రై చికెన్ ఏదో అనుకోండి, అదొక దాంట్లో చేయడం వల్ల కొంచెం ఎక్కువ గిన్నెలు అయినాయి. ఇంకా ఇవన్నీ కలిపి ఒకసారి తోమేసుకోవచ్చు అన్నట్టుగా కూర్చొని తోమేసుకుంటున్నా. ఇలా తోమేసుకుంటే మనకి కొంచెం పని అయిపోతుంది, అన్నీ కలిసి వస్తుంది అనమాట. 1 బై 1 చేసుకుంటే దీని తర్వాత కర్రీ అలాగ ఉంటుంది. సండే కాబట్టి ఇంక వంట పని పెద్ద ఉండదు అనమాట. అన్నం వండుకుంటే సరిపోతుంది అనేసి నేను ఇంక ఈ పని అంతా చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఇంకా వ్లాగ్స్ అయితే ఉన్నాయండి, కాకపోతే షేర్ చేసేంత టైం అయితే ఉండట్లా. ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనమాట యూట్యూబ్ మీద. ఎందుకు లాంగ్ వీడియోస్ పెడతాంటే నాకు ఎందుకో వ్యూస్ రావట్లా. అందుకని నాకు కొంచెం అంటే ఇంట్రెస్ట్ అనేది కలగట్లా లాంగ్ వీడియోస్ మీద. అందుకని వీడియోస్ కూడా పెద్ద ఏం తీయట్లేదండి. అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అయితే తీస్తున్నా. నాకైతే ఇలాగ వచ్చింది కదా ఇదంతా. మేము ఇప్పుడు నేను తోముతున్నాను కదా, అక్కడ కొంచెం వేరేగా ఉంది, చుట్టువైపులంతా ఒకలాగా ఉంది కదా. అదేమో నుయ్యండి. ఇంతవరకు మాకు వాడుకోవడానికి వాటర్ అనేది అందులో నుయ్యి ఉండేది. ఆ నుయ్యిని ఏం చేస్తామంటే వరలతో నుయ్యి కడతారు కదా, అది
ఆ నుయ్యిని పైన పైన ఇల్లు కట్టినప్పుడు మా అత్తయ్య వాళ్ళ పైన ఉంటున్నారు కదా, అది కట్టినప్పుడు వాళ్ళకి వాష్రూమ్కి నుయ్యి తోవాలి కదా, అది వచ్చేసి ఫ్రంట్ అటు సైడ్ తవ్వామన్నమాట. కొంచెం ఎదరికి ఇలా ఉన్నది కదా, దీనికి అటు చివరిన తవ్వాము పొయ్యి ఎట్టుకునేకెళ్ళి. అందుకని ఇక్కడ నుయ్య, ఆ నుయ్య, అలాగే ఫస్ట్ బాత్రూమ్ నుయ్యి ఉంటుంది కదా మనకి, వాష్రూమ్ నుయ్య, ఫస్ట్ ఇప్పుడు మేమున్న కింద ఇంటికాడది ఆ నుయ్య కలిపి 3 నుయ్యలు అవుతున్నాయి కాబట్టి 3 నూతులు ఉండకూడదు అంటారండి. అందుకని మేము ఈ నుయ్యని అయితే పూడిపేసాము. వాడుకునే వాటర్ అయినా పూడిపేసాము, ఎందుకంటే ఎలాగో ట్యాంక్ ఉంది కాబట్టి సరిపోతుందిలే, మనం పైపులో నీళ్ళు వాడుకోవచ్చు, బట్టలకు కూడా నాకు ఎలాగో వాషింగ్ మిషన్ ఉంది కదా అనేసి ఇది పూడిపేసాము, అంత అవసరం కూడా ఏం లేదు కదా అనేసి. నాకైతే ఇక్కడ గిన్నెల తోంతం అయిపోయింది కదా, చూడండి గిన్నెల తోంతం అయిపోయాక కూడా ఎంత చెత్త వచ్చిందో. ఈ చెత్త అంతా ఇలా బకెట్లోకి అయితే ఎత్తుకొని పెట్టుకొని ఇలా నిండిపోయిన తర్వాత ఒకసారి పట్టుకెళ్ళి బయట చెత్త సంచులు అయితే వేసేసుకుంటాను. ఇక్కడ చూసారా కొంచెం లిక్విడ్ ఉందన్నమాట, అందులో ఆ లిక్విడ్ని వేస్తే పిల్లలు క్యారీ చేసే సంచులు అయితే చాలా ఏమంటారు ఆయిల్ జిడ్డు అదంతా పట్టేసి అలా అయిపోయింది అనమాట. అందుకని నేను అందులో నానబెట్టేసాను. అలాగే బిందులు కూడా తెమ్మని మోటార్ వేసాను కదండి, పైపులు వస్తున్నాయి, సరే బిందులు కూడా కడిగేసుకొని మంచినీళ్ళు పట్టేసుకుందాం అనేసి అవి కూడా తెప్పించాను. పనిలో పని మనకు అయిపోతే ఒక పని అంటే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టుగా తెప్పించుకున్నాను. బిందులు తెచ్చిచ్చింది మా పాప, ఇంకా అవి మంచినీళ్ళు పట్టేసి అక్కడ పెట్టేసుకొని మూతెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ పట్టేసిన తర్వాత కొంచెం నేను మొక్కలకు కూడా కొంచెం వాటర్ వేయాలన్నమాట, వేయకి చాలా రోజులు అయ్యింది. ఆ వాటర్ కూడా పోసేసుకుంటాను. వీడియో అలాగుందండి, అడగడం మర్చిపోయాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. వీడియో మీకు ఎలా అనిపించిందండి? మా ఇల్లు ఎలా ఉంది, ఇంకా శుభ్రం చేసిన తర్వాత కొంచెం ఈ విధంగా ఉంది, అది చూడడానికి కూడా అంత బాగా అనిపించదు అనమాట. బాయ్.